హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. నిన్నైతే వీడియో పెట్టలేకపోయాను అనమాట. అంటే వీడియో ఉంది పెట్టడానికి, కానీ నిన్న హర్షి పాపకి కొంచెం బాగా ఫీవర్ ఎక్కువ ఉండేకి నా అదే సరిపోయింది. మాకు పాపను చూసుకోవటమే అంటే చాలా డల్ అయిపోయాను నేను. అంటే పిల్లలకు బాగాలేనప్పుడు ఏది చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకోసం ఇక నా వీడియో ఉన్నా అది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను. అందుకని ఇప్పుడైతే ఈరోజు అయితే మళ్ళీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇలా లేట్గా చేస్తే మళ్ళీ మనకి డాలర్లు అయితే కంప్లీట్ అవ్వవు, మనీ అయితే రాదనమాట, అంటే తగ్గుతుంది కదా. ఈరోజైతే నా వీడియో అయితే పెట్టినాను. ఒక్కోసారి అలాగే కదా లేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే డైలీ వర్క్ ఉంటుంది కదా. ఈరోజు అంటే 2 రోజులు సండేస్, సోమవారం సెలవు అనమాట. అలాగే మళ్ళీ డైలీ రొటీన్ పనులు స్టార్ట్ అయినాయి అనమాట. అన్నం, కూరలు, అలాగే ఈ టీ, కాఫీలు ఇవైతే మళ్ళీ మొదలయ్యాయి. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఈరోజు మంగళవారం కదా. ఇప్పుడు వీడియో అప్పుడు మన ఛానల్లో అయితే వస్తుంది. ఎప్పుడో ఏందో కొంచెం లాంగ్ వీడియో, అంటే అంతకుముందు తీసిన వీడియోలు అయితే ఉంటాయి. ఇప్పటికప్పుడు ఫ్రెష్ వీడియోలే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఒక్కోసారి ఆ రోజే తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. గట్టిగా అనుకున్నాను అనమాట, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పెడదాం అనుకున్నాను. ఫస్ట్ రోజు అయితే పెట్టాను, 2వ రోజు అయితే పెట్టలేకపోయాను, అంటే బాగాలేకపోవటం వల్ల హర్షి పాపకి. హాయ్ అండి, ఇప్పుడైతే అందరి ఇంట్లో పని ఉదయాన్నే స్టార్ట్ అయినట్టు మా ఇంట్లో కూడా పని స్టార్ట్ అయిందనమాట. ఇక్కడైతే రింగ్ లైట్లో స్టాండ్ ఉంటుంది కదా, ఈ ఫోన్ పెట్టుకోవడానికి. అదైతే నేను ఫోన్ పెడుతుంటే వంగిపోతూ ఉందన్నమాట. అందుకే కొంచెం వీడియోస్ సరిగా రావట్లేదు అనమాట. అందుకే మా ఆయనకి అయితే చెప్తున్నాను, అదైతే సరిగా అయితే పెడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఈ సైడ్ పాలు పెట్టున్నాను కదా. ఫస్ట్ ఉదయాన్ని అంటే ఈ డైలీ అయితే ఉండదు అలవాటు, కాకపోతే ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు బ్రూ కాఫీ అయితే తాగుతాము. అమ్మో, టీ కానీ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంకా అదే పిచ్చిగా తాగుతూ ఉండాలన్నమాట. బ్రూ కాఫీ ఎప్పుడన్నా మా ఆయనతో పాటు నేను కూడా తాగుతాను అనమాట. అయితే అలవాటుగా కాదు, తాగాలనిపించినప్పుడు. ఇప్పుడైతే పాలు దీని మీద అయితే పెట్టున్నాను, పాలు కూడా తాగినాయి. ఇప్పుడైతే బ్రూ కాఫీ అయితే తాగాలి. ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తానమాట. నేను చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఈరోజు అయితే నేను ఇదిగండి కందిపప్పు అయితే ముందుగా నేను నానబెట్టేస్తాను కుక్కర్లో. సాంబార్ అయితే చేస్తున్నాను. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే అన్నం పెట్టుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి నేను ఏమేమి పనులు చేస్తాను అవి అయితే చూడండి. ఒక పక్క అయితే అన్నం పెట్టున్నాను, ఇంకో పక్క పాలు పెట్టాను, ఇంకో పక్క కందిపప్పు కూడా నానబెట్టేసాను అనమాట. అంటే పప్పు వండేసి సాంబార్ అయితే చేస్తున్నాను. అలాగే ఇప్పుడైతే పాలు అయితే కాగినాయి. ఇక కాఫీ అయితే పెడతాను అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా అయితే తాగము, ఎప్పుడో తాగాలనిపించినప్పుడు మాత్రమే. టీ కాకుండా బ్రూ కాఫీ అయితే తాగుతాను అనమాట. అసలు అలవాటు చేసుకున్నామంటే మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఒక్కరోజు తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం చిరాకుగా ఉన్నట్టుగా ఉందన్నమాట. అంటే స్టాండ్లో ఫోన్ పెట్టి వీడియో తీయటానికి అంటే రింగ్ లైట్ ఉంది, దాంట్లో అయితే పెట్టేశాను. కానీ అది వంగిపోతూ ఉందన్నమాట. సగం తలకాయ కనిపిస్తే సగం అయితే కనిపించట్లేదు, అలాగే సరిగా రావట్లేదు అనమాట. అందుకే అదే ఇందాక చెప్పినట్టు మా ఆయనకైతే చెప్తూ ఉన్నాను. ఆయనైతే వచ్చి సరి చేస్తూ మళ్ళీ పెడుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడైతే వీడియోస్ అంటే రికార్డ్ అయ్యేది అవుతుందా లేదా అలా చూస్తూ ఉంటే మళ్ళీ క్లారిటీ బాగా వస్తుంది. కొంచెం అటు ఇటు తిరిగితే క్లారిటీ తక్కువ వస్తుంది అనమాట. అలాగే ఉందన్నమాట. ఇక్కడైతే మొత్తానికి కొంచెం బ్రూ పొడి అలాగే పంచదార వేసి ఇలా అయితే కలిపేసాను. చాలా ఇష్టం అనమాట మాకు ఈ కప్పులు అంటే బ్లాక్ది వచ్చేసి నాకు, బ్లూది వచ్చేసి మా ఆయనకి డిమార్ట్లో అయితే తీసుకున్నాను. అప్పుడు 10 రూపాయలు ఉన్నాయి అనమాట ఆ కప్పులు. అంటే 2 మాత్రమే తీసుకున్నాము, ఇంకా ఎక్కువ ఎందుకులని. ఆల్మోస్ట్ మొత్తానికి ఏంటంటే మా ఇంట్లో 6 కప్పులే ఉంటాయి అనమాట. రెగ్యులర్గా మేమేం తాగం అంతగా. మా ఇంటికి పద్దాక ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకైతే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. అంటే రారు, ఎవరు తాగరు. మా పల్లెటూరులో ఏంటంటే మా ఊరి సైడ్ కొంచెం టీ, కాఫీలు అలాంటి మటుకి కొంచెం తక్కువే. ఇక్కడ టీ హోటల్ పెట్టినా కూడా అంతగా పోదనమాట. ఎవరన్నా కొంచెం తాగాలనుకున్న వాళ్ళు మాత్రమే ఎవరికి వాళ్ళు ఇంట్లోనే తాగుతారు. ఎక్కడైతే ఇక కాఫీ తాగేసిన తర్వాత, అంటే బ్రూ కాఫీ తాగేసిన తర్వాత, ఇక్కడైతే ఇక కందిపప్పు నేను ముందుగానే ఒక పావు గంట క్రితమే నానబెట్టేసాను అనమాట. అలా నానబెడితే త్వరగా మనకి పప్పు ఉడుకుతుంది. ఈరోజు నేను పప్పుచారు చేద్దాం అనుకున్నాను. అలాగే అనుకోకుండా ఒక్కసారి పప్పుచారు కాకుండా సాంబార్ చేద్దాం అనుకున్నాను. ఉదయం పూట సాంబారు ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా పని పెట్టుకుంటే
మనం లంచ్ బాక్స్‌లో అయితే అంటే కూరలో రెడీ చేయలేము. కొంచెం సాంబార్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా! కాకపోతే నాకు మసాలాలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంక అందుకని చేసేసేద్దాము అనుకోని ఇప్పటికే టైము 7 అయిందనమాట. ఒక గంటన్నరలో అయితే అన్నం వండాలి. ఈ కూర కూడా చేసేసేయాలి. అందుకేందంటే ఎక్కువ శాతం అంటే పిల్లలకి స్కూల్ లేనప్పుడు మాత్రమే ఇలా ఫెస్టివల్ ఏదన్నా వచ్చినప్పుడు మాత్రమే ఈ సాంబార్ అయితే చేస్తాను. కానీ ఈరోజు ఏదో నాకు కూడా తినాలనిపించిందనమాట. అందులో మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. ఇక్కడైతే నీట్‌గా 2 సార్లు ఈ కందిపప్పు కడిగేసిన తర్వాత ఆ పప్పులో వచ్చిన వాటర్ అయితే నేను అస్సలు పారబోయననమాట. మొక్కలకు పోస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు కూడా మొక్కలకైతే పోస్తాను. ఒక గిన్నెలకైతే వంపేసుకుంటాను. ప్రతిరోజు అలాగే చేస్తాను. వేస్ట్‌గా అయితే పారబోయననమాట. మంచి పోషకాలు ఉంటాయి మొక్కలకి పోస్తే. సాంబార్‌లోకి ఇప్పుడైతే పప్పు అయితే పెట్టేసి మన గార్డెన్‌లో ఉన్నాయి కదా వంకాయలు, వాటి కోసం అయితే వచ్చాను. అసలు కొయ్యట్లేదనమాట. కోస్తానే ఉంటాను, వండుతూనే ఉంటాను, మళ్ళీ అయిపోతూ ఉంటున్నాయి. మళ్ళీ ముదిరిపోతున్నాయి అనమాట కాయలు. చూడండి ఎన్ని కాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి. సీడ్స్ తీసుకొచ్చి వేద్దామని మొన్నటి వీడియోలో చెప్పాను. విత్తనాలు అయితే తీసుకురాలేదనమాట. అంటే హర్షితాకి జ్వరం బాగా కోల్డ్ ఇవి ఉండటం వల్ల వీడియో పెట్టలేదని అంటే అర్థం చేసుకోండి. అంటే అంత బాగాలేకుండా ఉండిందనమాట. ఇప్పుడైతే పర్లేదు. అందుకోసం ఇంక విత్తనాలు తీసుకురాలేదు. చూడాలి ఇవాళ. వీలైతే కొన్ని ఆకుకూరకు సంబంధించిన విత్తనాలు అయితే తీసుకురావాలి. అవి అయితే తీసుకొచ్చిన తర్వాత వీలైతే సాయంత్రం అయితే వేస్తాను. వేస్తే ఖచ్చితంగా మీకు వీడియో అయితే వస్తుంది. ఇప్పుడైతే లేట్ అయిపోతుంది పిల్లలకి బాక్సులకి. సాంబార్ అంటేనే కొద్దిగా లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ పప్పు అయితే స్టవ్ మీద అయితే పెట్టేసాను. వంకాయలు అయితే కొయ్యాలి. ఈ వంకాయలు సమ్మర్లో ఈ మొక్కలు చచ్చిపోతాయి అనుకున్నాను. అసలు చచ్చిపోలేదనమాట. అంటే ఎండిపోతాయి అనుకున్నాను. కానీ ఈ వంకాయలు ఏదో కూర చేసి మళ్ళీ ఈ వంకాయలు వచ్చేసరికి మళ్ళీ కొద్దాం అనుకునేసరికి మళ్ళీ పండిపోతూ ఉన్నాయి అనమాట. అంటే డైలీ తినాలంటే తినలేము కదా! అలాగే ఈరోజు ఒక లేత వంకాయలు ఒక 3, 4 కాయలు అయితే కోసి సాంబార్లో వేద్దాం అనుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఎక్కడైతే చేస్తారో కొన్ని అయితే ఆల్మోస్ట్ ముదిరిపోయినాయి అనమాట వంకాయలు. కొంచెం లేట్ అయ్యేసరికి అంటే డైలీ ఏదో ఒక కూర చేస్తూ ఉంటాము. కానీ ప్రతిరోజు తినాలంటే తినలేము కదా! అందులో ఈ పొడ వంకాయలు టమాటాలు ఎక్కువ వేస్తేనే ఈ కూర బాగుంటుందన్నమాట. లేకపోతే అసలు బాగుండదు. అందుకని టమాటాలు ఇప్పుడు అంటే రేటు తగ్గింది కానీ 40 రూపాయలే. కానీ డైలీ తినాలంటే వంకాయ కూర మా ఇంట్లో కొంతమందికి అయితే మా చిన్నోడికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అందుకని కొన్ని కోసి వండేసరికి ముదిరిపోతూ ఉన్నాయి అనమాట. అందుకే ఈరోజు కొన్ని మాత్రమే ఇదిగోండి 3 కాయలు సాంబార్లకి కోసాను. ఈరోజు కొన్ని వంకాయ విత్తనాలు తీసుకొచ్చి వేద్దాము. అంటే ఈ రకం కాకుండా ఇంకో రకం అని అన్నాను. ఉన్నాయే ఇలా ముద్ర పెట్టేస్తున్నావు. ఇక అవి కూడా అంతే కదా! తీసుకొచ్చి కష్టపడి పెంచి వాటిని చేసి ముద్ర పెట్టడానికమ్మా తీసుకొచ్చి నువ్వు మళ్ళీ విత్తనాలు వేయాలంటున్నావు అని అంటున్నాడు అనమాట. అంతేలేండి, ఆయన అనిన దాంట్లో తప్పేం లేదు కదా. నేను అదే పని చేస్తుంటున్నా. అంటే కొంచెం ఆ కూరలు ఈ కూరలు వండేది ఇవి లేట్ అయిపోతున్నాయి అనమాట. ఇవి కోసేలకి అటు సైడ్ ఈ కోసేలకి ఇటు పక్కకి ముదురుతున్నాయి. ఇటు కోసేలకి అటు డైలీ అయితే వంకాయ కర్రీ అయితే తినలేము కదా, అలా అయిపోతుంది అనమాట. ఒక్కోసారి ఇలా చేస్తే ప్రతి మొగడికి పాపం వస్తూనే ఉంటుంది అనమాట. కష్టపడి నీళ్ళు పెట్టడం ఇలా ముద్ర పెడుతూ ఉంటే ఒక రోజుకి కూరకు గడిచిద్ది అనమాట. కానీ ఎలాగలగ చేసి కొన్ని విత్తనాలు అయితే తెప్పించాలి. ఇంకో రకం వంకాయలు అంటే సీడ్స్. ఇప్పుడైతే త్వరగా కర్రీ అయితే పప్పు అయితే ఉడుగుతూ ఉంది, ఒక పక్క రైస్ ఉడుగుతూ ఉంది. ఇదిగోండి కూరగాయ అంటే 4-5 రకాల కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ లోపు పప్పు ఉడుగుతుంది, అన్నం కూడా అయిపోతుంది. అలాగే మునక్కాయ పప్పు సాంబార్ అంటేనే మునక్కాయ ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది. మనకున్న ఇంట్లో ఉన్న వాటితోటి సాంబార్ అయితే చేసుకోవచ్చు. చాలా రోజులు అవుతుంది అనమాట. ఈ మునక్కాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను, కొంచెం గట్టిగా ఉన్నాయి. ఈ లోపు ఇందులో వాటర్లో వేసేస్తే కొంచెం బాగుంటాయి అన్నమాట. మునక్కాయలో సాంబార్ సాంబార్లో మునక్కాయ వేస్తేనే బాగుంటుంది అనమాట. అది లేకపోతే సాంబార్కి అర్థమే ఉండదు. మునక్కాయ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడైతే త్వరగా అయితే చెయ్యాలి. ఇక్కడైతే అన్నం అయితే పెట్టేస్తున్నాను కదా, ఇది కూడా చూసేయాలి. లేట్ అయిపోతుంది. అన్నం కూడా ఉడికేసింది. నేనైతే అట్టేసే పెడతాను. అన్నం కూడా ఉడికింది. అన్నం అయితే అలా పక్కన పెట్టేస్తాను. ఈ లోపు చల్లారుతుంది. ఫైనల్లో మాత్రమే వేస్తాను అనమాట. ఇవి ఇప్పుడైతే కట్ చేసి వేయను.
కూరగాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత అప్పుడు మాత్రం వంకాయ ముక్కలు అయితే వేస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసిన తర్వాత మాట్లాడుతూ చేస్తూ ఉంటే ఈ వీడియోలో ఎంత అయిపోతుంది. చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉండండి ఎలా నేను త్వరగా ఈ కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇప్పుడైతే కూర అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను. చాలా త్వరగా అయితే చేయాలన్నమాట. అంటే ఒక గంటన్నర, ఇప్పుడే ½ అన్ అవర్ అయితే అయిపోయింది. ఇంకొక గంటలో సాంబార్ అయితే చెయ్యాలి. అన్నం అయితే వండేసాను. ఇంకో పక్క కుక్కర్లో పప్పు అయితే వేసాను. అది త్వరగా అయిపోతుంది. కానీ ఈ ముక్కలు ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ పులుసు ఇదంతా పోసిన తర్వాత మళ్ళీ కాసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. అందుకే త్వరగా అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే అంటే కూరగాయ ముక్కలన్నీ ఒకేసారి తరిగి అప్పుడు తాలింపు పెడుతూ ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. అందుకని స్టవ్ని సిమ్లో పెట్టేసి ఓ పక్క మనం తాలింపు వేసుకునే లోపు కొన్ని త్వరగా ఫాస్ట్గా ఈ తొక్క తీన కూరగాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని ముందు అవి వేస్తే అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ అంటే దోసకాయ అలాగే బంగాళదుంప ఉంటుంది కదా, అవి అయితే తొక్క తీసే లోపు మళ్ళీ మిగతా ఈ క్యారెట్ ముక్క బంగాళదుంప కాదు, ఈ మునక్కాయ ఇవన్నీ ఉడికిపోతాయని ఇక డైరెక్ట్గా నేను ఇవన్నీ అంటే కట్ చేయకుండా ముందు తాలింపు అయితే పెడతాను. ముందు మనకి తాలింపు పెట్టాలంటే కొంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే తాలింపు గింజలు అయితే వేసాను. అవి నిదానంగా ఫ్రై అయ్యే లోపు ఇక్కడైతే ఈ ఉల్లిపాయ కానీ వేసామనుకోండి అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు త్వరగా అంటే పైన కూరగాయ ముక్కలకి స్కిన్ తిని ఉంటాయి కదా, అవి అయితే వేసేస్తాను అనమాట. ఇలా ఫాస్ట్గా మనకి ఉదయం పూట చాలా హడావుడిగా ఉంటుంది ప్రతి ఇంట్లో. పిల్లల కోసం 2 రోజులు అయితే సెలవు ఉండింది. ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మంగళవారం నుంచి మళ్ళీ యథాస్థితిగా స్టార్ట్ అయిందనమాట. ఎంత సెలవులు ఉన్నా, ఎన్ని పండగలు వచ్చినా, ఆదివారాలు వచ్చినా ఆడవాళ్ళకి ఏంటంటే ఈ వంట పని అయితే తప్పదులేండి. ఎందుకంటే అంతే కదా, మన ఇంట్లో మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు. అందుకోసం కంపల్సరీగా ఉదయం పూట ఈ కొంచెం హడావుడిగా ఉంటుంది. సాయంత్రం పూట అంటే మనం అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఏ టైం చేసుకున్నా మనకి ఇబ్బంది అయితే ఉండదు. మళ్ళీ అదొకటి ఉంది, 8 గంటలకల్లా అన్నం అయితే తినేయాలి. మళ్ళీ పొద్దుపోతే మళ్ళీ పిల్లలు తెల్లారి పొద్దున మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే బతికిస్తారనమాట. అంటే నిద్ర లేకుండా 10-11 గంటల దాకా అలాగే ఉంచేస్తే. ఎక్కడైతే చూడండి తాలింపు అంటే ఇవి ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇక నెక్స్ట్ క్యారెట్ ముక్కలు అయితే తరిగేసాను. అవి కూడా వాటర్లో అంటే తరిగినట్టే ఈ నీళ్ళల్లో కానీ వేసుకుంటూ ఉంటే అందులో ఏదన్నా కొంచెం మురుకున్నా కూడా నాని త్వరగా మనం కడుక్కున్నప్పుడైతే పోతుంది. ఆల్మోస్ట్ మునక్కాయ ముక్కలు ముందుగానే కట్ చేశాను కాబట్టి ఇక వాటిని కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా అలాగే ఇక్కడ బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఒకటైతే తీసుకున్నాను. ఆ బంగాళదుంప నాకు సాంబార్లో బంగాళదుంప ముక్కలంటే చాలా ఇష్టం అనమాట. 2 వేద్దాం అనుకున్నాను, కానీ ఏదో పని హడావుడి మీద కొంచెం త్వరగా చేయాల్సి వచ్చి ఒక గడ్డ వేసాను అనమాట. ఇక్కడైతే చూడండి ఈ బంగాళదుంప ముక్కలు, క్యారెటు, అలాగే మునక్కాయ ముక్కలు ఇవన్నీ నీట్గా వాటర్లో కడిగేసి ఇప్పుడైతే ఈ తాలింపులు అంటే ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత, ఉల్లిపాయ అంత ఎర్రగా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఈ ముందుగా కట్ చేసుకున్న ఈ కూరగాయ ముక్కలు అయితే వేసేసాను. దోసకాయ అయితే అలా సపరేట్గా అయితే పెట్టేసాను. అంటే కొంచెం దాని మీద తొక్క తీసేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఈలోపు ఈ ముక్కలు కానీ వేసామనుకోండి అవి అంటే ఈ బంగాళదుంప కానీ క్యారెట్ కానీ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, గడ్డలు కదా, అది కొంచెం లేట్ అవుతుంది అనమాట ఉడకటం. అందుకే ఈలోపు అవి అయితే వేసేస్తే దోసకాయ టమాటా మనం నిదానంగా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే కూరగాయ ముక్కలు త్వరగా మనకి మెత్తబడటానికి ఉడకటానికి ఇక్కడ 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. నేను ఎక్కువగా సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట, అంటే త్వరగా కరిగిపోతుందని. ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసాను. కలిపిన తర్వాత మూత అయితే పెట్టాను. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. అలానే హై ఫ్లేమ్లో కానీ పెడితే అడుగు అంటేసేదని మాడిపోయి కాటు వాసన వస్తాయి అన్నమాట కూరగాయ ముక్కలు. అందుకే ఈ పని అంతా చేసేటప్పుడు దగ్గర ఉండి నిదానంగా అయితే చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఆ ముక్కలు ఉడికే లోపు ఇక్కడ దోసకాయ ఉంది కదా, ఇదైతే పైన ఉన్న ఈ స్కిన్ అంటే తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేశాను అనమాట. నాకు దోసకాయ అంటే వేస్తే బాగుంటుంది. ఈ కీర దోసకాయ అలాంటివి కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఈ దోసకాయ కన్నా
పెళ్ళిళ్ళ ఫంక్షన్లో మనకి అలాగే ఇంట్లో అయినా ఈ కీర దోసకాయ ఉంటుంది కదా, అదైతే లేదా ముల్లంగి వీటిని అయితే వేస్తారు. నాకు ముల్లంగి అయితే అంతగా నచ్చదు. సాంబార్లో కీర దోసకాయ అయినా బాగుంటుంది, లేదా ఇలాంటి దోసకాయ కూడా బాగుంటుంది. ఇలా కూరగాయ ముక్కలు అన్నీ వేసుకుంటే వీటి టేస్ట్ అనేది ఆ సాంబార్లో బాగుంటుంది అనమాట. వీటి అంటే ఒక్కొక్క కూరగాయ ముక్కలు వాటి టేస్ట్ అనేది ఈ పప్పులో రసంలో వచ్చేసి సాంబారు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అందుకే సాంబార్లో ఏ కూరగాయ ముక్కలు వేసుకుంటే ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. 1-2 కూరగాయలు కానీ వేసుకుంటే కూర టేస్ట్ బాగుండదు. ఇక్కడైతే పచ్చి దోసకాయ కాకుండా కొంచెం పండిన దోసకాయ అనమాట. అంటే పప్పు చేద్దామని తీసుకున్నాను. దోసకాయ పప్పులో పచ్చికాయ కన్నా దోసకాయ పండిన కాయ కానీ వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. అందులో ముక్కుగా అయితే వెనుపుకోవాలన్నమాట. అప్పుడు ఆ ముక్కలు తగులుతూ బాగుంటాయి. అలాగే ఇక నా పప్పులోకి అయితే యూజ్ చేయలేదు కదా, ఇక నా సాంబార్లోకి అయితే వేస్తున్నాను. కూరగాయ ముక్కలు అన్నీ వేసుకోవటం వల్ల సాంబార్లో చాలా బాగుంటుంది అనమాట. సాంబార్ టేస్ట్ నాకైతే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఈ సాంబార్. నేను ఇలా చేస్తే అంతకుముందుకు చెప్పాను కదా, నేను ఈ సాంబార్ కూడా చేసి మా అమ్మ వాళ్ళ షాప్లో అయితే అమ్మేదాన్ని. ఇప్పుడైతే పని ఎక్కువ ఉండటం వలన ఆ పని అయితే ఆపేసాను అనమాట. చాలా అంటే స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది నాకు డైలీ. ఇక మళ్ళీ ఇదంతా చేస్తూ చేయలేక ఇక నాదైతే ఆపేసాను కూరలు చేయటం. ఇక్కడైతే ఇదిగండి దోసకాయ టమాటా ముక్కలు అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇవి అంటే చిన్న చిన్న ముక్కలు అయితే అవసరం లేదు, మెత్తగానే ఇవి త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట. అందుకే ఈ సైజు కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే అవి కూడా వేసేసాను. వేసిన తర్వాత మొత్తం ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం టమాటా కాదు ముక్కలు వేస్తున్నాం కదా, ఇవి బంగాళదుంప అలాగే మునక్కాయి ఇది క్యారెట్ ఇవి వేస్తున్నాం కదా, అవి అయితే కొంచెం మెత్తబడిపోయినాయి. ఈ టమాటా దోసకాయ త్వరగానే మగ్గిపోతుంది. ఇవి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే కలుపుకోవాలి. మొత్తం ఇలా అయితే కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఇలా మూత అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ మగ్గేలోపు ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు కూడా కట్ చేసి ఇందులో వేసేస్తే మొత్తం త్వరగా ఉడికిపోతుంది. అప్పుడైతే ఇక చింతపండు పులుసు పోయచ్చు. ఇక్కడైతే ఇదిగండి మనం ఎప్పుడైతే ఈ కూరగాయ ముక్కలు మొత్తం కట్ చేసి వేసేటప్పుడు మాత్రమే ఈ వంకాయ ముక్కలైతే అప్పటికప్పటికి ఇలా కట్ చేసుకొని మాత్రమే వేయాలన్నమాట. ముందుగానే ఈ వంకాయ ముక్కలైతే తాలింపు రెడీ చేసుకోకుండా ఈ వంకాయలు కానీ మనం కర్రీ చేసేటప్పుడు కూడా తాలింపు ఫ్రై అయ్యేటప్పుడు చకచకన కట్ చేసుకొని వేయాలన్నమాట. అంటే సాల్ట్ వాటర్లో వేసి అప్పుడు మాత్రమే కూరకి యూజ్ చేసుకోవాలి, లేకపోతే కరుణెక్కుతాయి, బ్లాక్గా అయిపోతాయి. ఇక నా 3 వంకాయలే కాబట్టి అప్పటికప్పటికే కట్ చేసేసాను. కట్ చేసి అందులో వేసేసాను. మళ్ళీ అవి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసాను. ఇప్పుడు అవన్నీ ముక్కలన్నీ ఉడికే లోపు ఇక్కడైతే ఇవన్నీ అంటే ఈ దోసకాయ ఈ ముక్కలన్నీ అంటే కొన్ని ఈ తొక్కలు అవన్నీ వచ్చినాయి కదా, వేస్ట్ చెత్త అదంతా తీసేస్తున్నాను అనమాట. ఇక స్టవ్ దగ్గర ఒక పక్క నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో అయితే వేసేసాను అనమాట. ఇలా ఏంటంటే ఫాస్ట్గా ఉన్నప్పుడు ఇలా అయితే తాలింపు పెట్టుకుంటూ కూరగాయ ముక్కలు కట్ చేసుకుంటూ ఇలా అయితే చేస్తాను అనమాట. ఈ లోపు అవి ఉడుకుతూ ఉంటాయి. ఇక్కడైతే కిచెన్లో వచ్చిన కందిపప్పు కడిగిన నీళ్లు అలాగే బియ్యం కడిగిన నీళ్లు ఇలా ఒక డబ్బాకి అయితే పోసుకుంటాను. పోసుకుని ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ ఇందులో కడిగాను కదా, కోసాను కదా, కూరగాయ ముక్కలన్నీ కోసాను కదా, ఇవన్నీ ఇలా ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో అయితే వేసాను. ఇదైతే ఒక పక్కన అయితే పెట్టేస్తాను. ఈ పైన మొత్తం అయిపోయిన తర్వాత ఈ లోపు ఈ కూరగాయ ముక్కల్లో ఉన్నదంతా ఆ బియ్యం కడిగిన నీళ్ళలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా మనం ఏంటంటే ఒక 2-3 రోజులు ఇలా స్టాక్ చేసుకుని గులాబీ మొక్కలకి ఇంకా మన గార్డెన్ లో ఉన్న మొక్కలకి పోసుకుంటే మంచి గ్రోత్ అయితే ఉంటాయి అనమాట. పువ్వులు కూడా బాగా పోస్తాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆగస్టు నెల వచ్చిందంటే మనకి సమ్మర్ కూడా వెళ్ళిపోయి అంటే కొంచెం ఎండలు కాస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏప్రిల్ మే నెలలో కాసినంత ఇదిగా అయితే ఉండవు కదా. ఈ నీళ్లు అందులో పోయటం వలన మంచి గ్రోత్ పూలు ఎక్కువ పోస్తాయి అనమాట. ఇప్పుడు మనకి సీజనల్ కాబట్టి మొక్కలు వేసుకోవటానికి ఇవి ఒక 3 రోజులు ఉంచుకొని బాగా పులిసిపోతుంది అనమాట. అప్పుడు కిచెన్ లో వచ్చిన వేస్టేజీ ఈ కూరగాయ ముక్కలు కానీ అలాగే బియ్యం కడిగిన నీళ్లు కానీ వేస్ట్గా పోనీయకుండా 3 రోజులు స్టాక్ చేసి 4వ రోజున పోయొచ్చు. అంటే ఇప్పుడైనా పోయొచ్చు, కాకపోతే ఇందులో ఉన్నాయన్నీ వాటిల్లోకి రావాలి కదా, వస్తేనే కదా మొక్కలు గ్రోత్ ఉంటాయి అనమాట. లేదా కొంతమంది అప్పటికప్పుడు పోసినా పర్వాలేదు, కానీ ఒక 2-3 రోజుల దాకా ఉంటే మంచి
వీటిలో ఉన్నాయన్నీ పోషకాలు ఈ బీంగడిన నీళ్ళల్లోకి ఉండి మొక్కలు ఎదిగేదానికి బాగా అవకాశం అయితే ఉంటుంది. కిచెన్ లో వచ్చిన వేస్టేజ్ నుంచే మనం మొక్కలైతే గ్రోత్ అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట, కెమికల్ మందులు వేయకుండా. ఇప్పుడైతే ఇలా పక్కనైతే పెట్టేస్తాను. ఇంకో పక్క అయితే పప్పు కూడా ఉడికింది కదా. ఈ పప్పు అయితే మెనపక్కర్లేదు, పప్పు ఆల్మోస్ట్ మెత్తగానే ఉడికిపోయింది. ఇదిగో మెత్తగా ఉడికిపోయింది, అసలు నీళ్ళు లేవన్నమాట, మొత్తం ఎగిరిపోయింది. మామూలుగా గెంటి పెట్టేసి అలా మెదిపేస్తే సరిపోతుంది అనమాట. కందిపప్పు అయితే చూడండి ఎలా ఉడికిందో, చాలా మెత్తగా ఉడికింది అనమాట కందిపప్పు. మినరల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తోటి విజిల్ దగ్గర పొంగకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే విజిల్ దగ్గర అంటే మూతకి, ఇదిగోండి మూతకి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది అనమాట. అందుకే కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. నార్మల్ వాటర్ తోటి కూడా కందిపప్పు అయితే ఉడుకుతుంది అనమాట. కొద్దిగా ఆయిల్ వేస్తే చాలు, బాగుంటుంది నీట్గా. ఇప్పుడైతే ఈ ముక్కలు ఉడికేలోపు ఈ పప్పు అయితే మెత్తగా ఈ గెంటితోటి వెనిపేస్తాను. అలాగే ఈ పప్పు వెనిపే ముందుగా ఇక్కడైతే మళ్ళీ కూరగాయ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూడాలి. మధ్య మధ్యలో దగ్గర ఉండి కూర మనం చింతపండు పులుసు పోసే వరకు మధ్య మధ్యలో ఉండి కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే అడుగంటి పోయి మాడిపోతాయి కూరగాయ ముక్కలు. అంటే కొద్దిగా ఆయిల్ వేసాను, అలాగే టమాటా ముక్కలు ఇవన్నీ వేసాను కాబట్టి అందుకని వీటితోటి ఆవిరితోటి ఉడకాలి కాబట్టి అందుకని స్టవ్ను కొద్దిగా సిమ్లో అంటే లోటి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఇవైతే ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ కూరగాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీరు వేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. అంటే కూరగాయ ముక్కలను బట్టి వేసుకోండి, కొలత అంటే ఏమి లేదు. 1 స్పూన్ అయితే వేసాను. అంటే కూరగాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న స్పూన్, అది స్పూన్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. అంటే ఈ ముక్కల్లో ఫ్రై కాదు, ఈ ముక్కల్లో పచ్చివాసన పోయేదాకా ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇప్పుడే కదా వేసాను, చాలా త్వరగా ఇదిగో చూడండి ఎలా మెత్తగెళ్ళిపోయినాయి అనమాట. టమాటాలు వంకాయలు త్వరగానే మనకి ఫ్రై అయిపోతాయి. అందులో దోసకాయ కూడా కొంచెం పండింది అయితే ఉందనమాట. మొత్తం త్వరగా ఉడికిపోయినాయి. కాకపోతే క్యారెట్ అలాగే బంగాళదుంప కూడా త్వరగా ఉడుతుంది, క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే ఇలా మూత పెట్టి ఉడికించుకుంటున్నాను అనమాట. ఈ లోపు పచ్చివాసన కూడా పోతుంది. అంటే పచ్చివాసన పోతేనే కూర టేస్ట్ బాగుంటుంది అనమాట, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ అయితే వస్తుంది అనమాట, బాగుండదు. ఈలోపు ఖాళీగానే ఉండకుండా ఈ పప్పు అయితే వెనిపేస్తాను. ఒక పక్క పప్పు ఉడికింది, అలాగే చాలా మెత్తగా ఉడికిందనమాట. అందరూ కొంతమంది ఏంటంటే రేషన్ షాపుల్లో అలాగే షాపుల్లో తీసుకొచ్చినప్పుడు మినరల్ వాటర్ పోసి వండాలా అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఒక్క కుక్కరుంటే చాలు పప్పు త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఏ వాటర్ పోసినా కూడా నార్మల్ నీళ్ళకైనా పోతుంది, అంటే ఉడికిపోద్ది అనమాట. ఇక్కడైతే చూడండి పప్పు ఉడికేసింది కదా, అదైతే పక్కన పెట్టేసాను. ఇక్కడైతే నెక్స్ట్ కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇందులో ఏంటంటే కొంచెం కారం, అంటే సాంబార్లో అంత ఎక్కువ కారం ఉండాల్సిన అవసరం లేదనమాట. అదే నాన్ వెజ్ కర్రీస్కి అయితే కొంచెం స్పైసీనెస్గా ఉండాలి, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఈ పప్పు కూరలు ఏంటంటే కొంచెం కారం తగ్గించుకొని వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కారం వేసాను, అంటే ఈ కూరగాయ ముక్కలను బట్టి ఈ కారం అయితే 1 స్పూన్ అయితే వేసాను. అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేసాను. మళ్ళీ నేను సాంబార్ పౌడర్ ఉంది కదా, అదైతే ఒక 2 స్పూన్లు అయితే వేస్తాను అనమాట. అందుకే కొంచెం ఈ ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేసాను. ఇక్కడైతే ఈ 2 వేసిన తర్వాత ఇలా మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు కారం వేసాం కదా, అందుకే కొంచెం అడుగు అంటుతుంది అనమాట, కాటు వాసన వస్తుంది. అందుకే కొన్ని వాటర్ అయితే పొయ్యాలి. ఆ కారం వేసిన తర్వాత పచ్చివాసన అనేది లేకుండా అది
అలా ఉడుకుతూ ఉందనమాట. అంటే అడగంటకుండా కొన్ని నీళ్ళైతే పోసాను కదా! ఈలోపు అయితే చింతపండు పులుసైతే ఇలా వేరే గిన్నెలోకైతే తీసి పెట్టుకున్నాను. చింతపండు ఎక్కువ వేసుకోకుండా ఆ ముక్కలను బట్టే మనం అంటే ఇన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటున్నాం కదా! అందుకని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండైతే నానబెట్టుకున్నాను నేను. ఆ పులుసైతే తీసేసి ఇలా అయితే పోసేసాను. ఇప్పుడైతే కొన్ని నీళ్ళైతే పోసాను. కనీసం ఒక 2:30 చెంబు నీళ్ళైతే పట్టినాయనమాట. ఎక్కువ నీళ్ళు గాని పోస్తే కూర పలసగా ఉంటుంది. కూర టేస్ట్ బాగుండదనమాట. సాంబార్ ఏందంటే అంత పలచగా ఉండకూడదు, అంత చిక్కగా ఉండకూడదనమాట. అలా ఉంటేనే బాగుంటుంది. కొంతమందైతే అంటే షాపుల్లో అమ్మేవాళ్ళైతే పలసగా చేస్తారు. వాళ్ళకి మనకి ఏముంది తేడా? మనమైతే ఇంట్లో బాగా చేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందనమాట. అందుకోసం కొంచెం పులుపు అనేది చెక్ చేసుకుంటూ మనం కొన్ని నీళ్ళైతే పోసుకోవాలి. ఇక్కడైతే నీళ్ళైతే పోసాను కదా! ఈలోపైతే హర్షి పాప నాకు కరివేపాకు అయితే తెచ్చింది. ఏంటక్క సాంబార్‌లో కరివేపాకు కాకుండా కొత్తిమీర వేస్తే బావుంటుందనుకుంటారు కదా! ఇప్పటికిప్పుడే అంటే అనుకోకుండా నేను ఈ సాంబార్ అయితే చేస్తున్నాననమాట. లేకపోతే ముందుగానే తెప్పించేదాన్ని. ఎప్పుడూ ఉంటుంది మా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటాను రెడీగా. కాకపోతే లేదనమాట. ఇంక ఈ హర్షితకి బాలేన కానించి కూరగాయలు ఎక్కువైతే తెచ్చుకోవట్లేదు. ఒకేసారి తెచ్చుకుంటే కొత్తిమీర కూడా తెచ్చుకుంటాను. రెడీగా ఉంటుంది. అయిపోయినప్పుడల్లా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. లేదు కాబట్టి ఇక కరివేపాకైతే తెప్పించాను. కరివేపాకు కూడా కూరల్లో బానే ఉంటుందనమాట. ఇదివరకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కరివేపాకే కదా వాడేవాళ్ళు. ఎక్కువగా కొత్తిమీర కన్నా కరివేపాకే వాడతారనమాట పల్లెటూరు వాళ్ళు. ఎందుకంటే ఇంటి ముందు ప్రతి ఇంటికైతే కరివేపాకైతే కంపల్సరీగా ఉంటుందనమాట మొక్కైతే. అందుకే కరివేపాకే యూజ్ చేస్తారు. ఇక్కడైతే చూడండి సాంబార్‌కి గిన్నె అయితే పెట్టేసాను కదా! అదైతే పట్టలేదనమాట. అందుకోసం మళ్ళీ తెరిలిందనుకోండి మొత్తం ఈ గ్యాస్ నిండా పడిపోతది. కాసేపన్నా ఒక పావుగంట సేపు ఉడకాలి కదా! అందుకోసం ఆ గిన్నెలో నుంచి ఇంకొక పెద్ద గిన్నెలోకైతే మార్చేసాను. అన్నీ ఇప్పుడేందంటే నేను సిల్వర్ గిన్నెలకల్లా ఈ స్టీల్ గిన్నెలే యూజ్ చేస్తున్నాను అనమాట. అమ్మో! సిల్వర్ గిన్నెలంటేనే భయం పుట్టేస్తుందనమాట. సాయంత్రం దాకా కూరలు గానీ ఉంచేస్తే ఎక్కడ ఇవి చుట్టుపక్కల పొక్కేసి కూరల్లోకొచ్చేస్తాయి. హెల్తులు పాడవుతాయి అని చెప్పనని అందుకోసం అసలు ఎక్కువ శాతం ఈ సిల్వర్ గిన్నెలైతే అసలు తీసేసాననమాట. ఎక్కువగా స్టీల్ గిన్నెలే వాడుతున్నాను. నాకు ఒక చిన్న గిన్నె కానించి ఇదిగోండి ఈ సైజు గిన్నె దాకా అయితే స్టీల్‌యి అయితే ఉన్నాయన్నమాట. సాంబార్‌కి, చేపల పులుసుకి ఇంకా చిన్న చిన్న కూరలు వండుకోవటానికి కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇప్పటి వరకైతే సరిపోతాయని అనుకుంటున్నాననమాట. ఇంతకన్నా ఇక పెద్ద గిన్నెలు ఉండవు. ఉంటాయో ఉండవో తెలీదు. నాకైతే ఈ సైజు గిన్నె దాకా అయితే సరిపోతాయి. ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత పులుపు, ఉప్పు, కారం మొత్తం అయితే చెక్ చేసుకున్నాను. కారం అయితే మళ్ళీ మధ్యలో పులుసు పోసిన తర్వాత వేస్తే అస్సలు బాగుండదు. ముందుగానే ఏందంటే కూరగాయ ముక్కలను బట్టే వేసేసుకున్నాననమాట. ఇప్పుడు కొత్తది కాదు కదా! నేను కొత్తగా చేయటం కాదు కదా! రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు అలవాటే అనమాట. కాకపోతే మీతో ఇలా వీడియో తీస్తూ చూపిస్తూ ఉంటాను కాబట్టి లేట్ అయిపోతుంది. లేకపోతే చకచకనైతే చేసేస్తాను. ఇప్పుడైతే ఇదిగోండి పులుపు, కారం ఇవన్నీ చూసుకున్న తర్వాత కాసేపు అలా 10 నిమిషాల తర్వాత అయితే చూడండి ఎలా ఉడుకుతూ ఉందో. సాంబార్ అయితే తెరలటం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడైతే సాంబార్ పొడి అయితే వెయ్యాలన్నమాట. అంటే ముక్కల్లోనే వేయొచ్చు. కాకపోతే తెరిలిన తర్వాత వేస్తే దాని టేస్ట్ బాగుంటుందన్నమాట. లేకపోతే ఇందాకలే కూరగాయ ముక్కల్లో అయితే వేసేదాన్ని. సాంబార్ పొడి ఎప్పుడైనా ఇలా సాంబారు తెరిలిన తర్వాత మాత్రమే వేస్తానన్నమాట. ఇది పప్పుచారులో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. సాంబార్ పొడి పప్పుచారులో వేసుకుంటే కూరగాయ ముక్కలన్నీ వేయకపోయినా పప్పుచారులో ఇలా సాంబార్ పొడి వేయటం వలన కూర సాంబార్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఒక్కసారి అలా చేస్తూ ఉంటానన్నమాట నేను. ఇప్పుడు ఎదిగండి సాంబార్ పొడి ఒక 2 స్పూన్లు అయితే ఇలా వేసాననమాట. ఫస్ట్ కొద్దిగా వేసాను. మళ్ళీ సరిపోతుందో లేదని చెప్పి నేను మళ్ళీ ఇంకో స్పూన్ అయితే వేసాను. కొంచెం తగ్గించి వేస్తే కూర బాగుండదు. అంత ఎక్కువ వేసినా బాగుండదనమాట. సాంబార్ పొడి ఆల్మోస్ట్ ధనియాల జీలకర్ర పౌడర్ వేస్తుంది కాబట్టి అందుకని దాన్ని బట్టే మనం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే అలా ఉడికించుకున్నాను. ఈ సాంబార్ పొడి వేయటం వలన టేస్ట్ ఉంటుంది. కూర కూడా చిక్కదనం వస్తుందనమాట. అలాగే అంతకన్నా నేను చెప్పడం అయితే మర్చిపోయాను. పప్పు
తక్కువగాని వేసుకుంటే పప్పు కూర చాలా పలసగా ఉంటుంది. మనం కూరగాయ ముక్కలు ఇంత కూర క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని బట్టి పప్పు అయితే వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. పలసగా ఉంటే అస్సలు బాగోదు. ఇప్పుడైతే చూడండి కూర అయితే చిక్కబడుతుంది. అలాగే ఇక్కడైతే కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది, కరివేపాకు వేసినా బాగుంటుంది. ఇప్పుడైతే నాకు ఈ కొత్తిమీర అనే వస్తుందనమాట. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడైతే ఇదిగండి ఒక 10 నిమిషాలు ఇలా మూత ఆఫ్గా పెట్టుకుని ఇలా అయితే ఉడికించుకున్నాను. కూర అయితే చిక్కదనం వచ్చేసి కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంది. మంచి స్మెల్ తోటి చూస్తుంటేనే ఆ స్మెల్కి తినేయాలనిపించేలా ఉందన్నమాట. అలాగే ఇప్పుడు ఫైనల్లో నేను ఈ కరివేపాకు అయితే వేశాను కదా, ఇదిగోండి కలర్ చేంజ్ అవ్వకుండా పచ్చదనంగా చాలా బాగుంది. కూరకు కూడా ఆ కరివేపాకు ఫ్లేవర్ పట్టి చాలా బాగుందనమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను. ఇంట్లో రసం పెట్టమంటే కొంచెం వెనక ముందు ఆడతాను, కానీ ఈ సాంబార్ కానీ పప్పుచారులు కానీ ఇంకే కూరలైనా చాలా టేస్టీగా అయితే చేస్తాను. కానీ రసం కాడే కొంచెం అటు ఇటుగా ఉంటున్నా. అలాంటిది మొన్నైతే మా ఆయన్ని అయితే ఇచ్చానమాట. అంటే టేస్టీగా అయితే చేశాను. రసం కూడా ఇక నాకు వచ్చేసిందనమాట. ఇక్కడైతే చూడండి మొత్తానికి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. భలే ఉందనమాట. చూస్తుంటే కాదు, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇలా ఉండాలన్నమాట కూర. అంత పలసంగా ఉండకూడదు, అంత చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పిల్లలకి బాక్సులు అయితే పెట్టాలి. చూసారు కదా, సాంబారు ఒక పక్క తాలింపు వేసుకుంటూ ఒక పక్క కూరగాయ ముక్కలు కటింగ్ చేసుకుంటూ త్వరగా అయితే ఈ రోజైతే సాంబార్ అయితే ఇలా చేశాను. అన్నం ఒక పక్క, కూర ఒక పక్క రెడీగా చేసేసాను అనమాట. పిల్లలకి అయితే బాక్సులు పెట్టాలి. హర్షి పాపకు కూడా అన్నం అయితే పెట్టాలి. అంటే జ్వరం తగిలి ఉండింది కదా, ఇక ఏ కూర అంటే నాన్ వెజ్ కర్రీస్, గోంగూర, ఆకుకూరలు ఇవన్నీ పెట్టకూడదు అనమాట. పప్పుచారు చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా సాంబార్ అయితే చేశాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట మా వాళ్ళు. అలాగే ఇక వంట పని మొత్తం అయిపోయిందంటే ఇక సింకులు అయితే, గిన్నెలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయా. ఇక ఇవన్నీ అయితే కడిగేసేయాలి. ఇక పిల్లల్ని అందరిని పంపించిన తర్వాత అప్పుడు మాత్రం చేస్తాను. ఇక స్టవ్ అంటే మీకు తెలిసిందే కదా, ఇక వంట పని అయిపోయిందంటే స్టవ్ మెస్సీగా ఉంటుంది. ఇక ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఈ రోజైతే సాంబార్ అయితే చేసాను. చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే ఇక సాయంత్రం దాకా కూడా వస్తుందో రాదో నాకైతే తెలియదు. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోద్ది అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీరు చూడవచ్చు. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే